राघवन्दशरथात्मजमप्रमेयं सीतापतिं आजानुबाहुरविन्ददलायताक्षं रामं निशाचरविनाशनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवन्यं जनकात्मजायाः आदाय तेनैव ततः लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं नमामि तं प्राञ्जलिराञ्जनेयम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां पुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् शरद्योत्स्नाशुद्धां शिशितजटाचूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणा फणितयः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती पूर्णेषु ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकान्तशान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां वन्दे वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोद्धकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्निस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। ओम श्री गणेशाय नमः। ओम सरस्वत्यै नमो नमः। ओम महालक्ष्मी नमो नमः। ओम महाकाल्यै नमो नमः। ओम जगन्मात्रे नमो नमः। ओम श्रीता परमेश्वर्यै नमो नमः। సుందరకాండ సప్తాహం సందర్భంగా ఈ రోజున షష్టమ దివసం అంటే ఆరవ రోజున మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఈ సర్గ 51వ సర్గ నుంచి మనం ప్రారంభం అవుతుంది ఇవాళ ఈ రోజున. కాబట్టి మనం ఈ సర్గను అధ్యయనం చేద్దాం అన్నమాట. ఇంతవరకు వచ్చినటువంటి వాటిల్లో ఆంజనేయ స్వామి సీతమ్మ వారి యొక్క శోకాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత అల్పశేషం ఇంకా మిగిలి ఉన్నది నేను చేయవలసినటువంటి కార్యము అని భావించి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకనగా రాక్షసుల యొక్క పరాక్రమం ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశం ఒకటి. రెండోది అక్కడి నుంచి క్రమంగా రావణాసురుని దర్శించవచ్చు, రావణుని యొక్క వైభవం ఎలా ఉంటుందో కూడా చూడవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మిత్రులందరూ అడుగుతారు. అందువలన ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అశోకవనాన్ని భంగం చేశాడు. దాని కారణంగా రాక్షసులకి తనకి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో రాక్షసులను అనేక మందిని సంహరించాడు. అంటే సుమారుగా రావణుని యొక్క బలంలో సుమారుగా ఒక 40% దాకా వెళ్ళిపోయారు. ముఖ్యమైనటువంటి 60% ఇంకా ఆయనకి ఇంకా బలం ఉన్నది, సైన్య బలం. అందులో ముఖ్యంగా ఆర్మీ జనరల్స్ వెళ్ళిపోయినారు 5గురు. అందులో తన చిన్న కుమారుడైన అక్షకుమారుడిని ఎవరూ సంహరించలేరు.
అటువంటి అక్షకుమారుని కూడా సంహరించాడు. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రానికి కూడా లొంగలేదు. అంటే అర్థం ఏమిటనమాట, హనుమయే జయించినటువంటి వాడు ఇంద్రజిత్తునే అని అర్థం. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని అంటే యుద్ధరంగం వచ్చినప్పుడు, యుద్ధకాండలో వచ్చినప్పుడు భవిష్యత్తులో ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అందరి మీద పనిచేసింది కానీ ఒక్క హనుమ మీద పనిచేయలేదు. అందువలన హనుమ మీద ఎవరు ప్రయోగించలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించలేడు, రావణాసురుడు ప్రయోగించలేదు. ఒక భవిష్యత్తులో ఒక ప్రయోజనం కూడా జరిగిందనమాట. అట్లా ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణకి కూడా మార్గాలు కూడా ఏర్పడ్డాయి యుద్ధానికి. తర్వాత ఇంత దూరం వచ్చాను కదా, నేను ఇంత కార్యక్రమం చేశాను కనుక రావణాసురునికి హితోపదేశం చేద్దాము అనేటువంటి భావం కూడా మనకు ఆంజనేయ స్వామికి హనుమకు కలిగింది. ఎందుకంటే హితోపదేశం చేసేది ఎవరనంటే ఆచార్యుడు చేస్తాడు. అంటే గురువు గారు హితోపదేశం చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు, చెప్పి దాని ప్రకారం నడుచుకోండి అని చెప్తాడనమాట. అట్లా ఆ విధంగా ఈ సర్గలో కూడా హితోపదేశం చేయటం జరుగుతుంది అన్నమాట. తర్వాత లంకాదహనం ఇది. తర్వాత ఇక అప్పుడు ఆ సందర్భం లంకాదహన సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అప్పుడు ఆ విషయాన్ని మీ దగ్గర ఉంచుతానమాట. ఇక్కడ 51వ సర్గలో ప్రారంభించుతున్నాడు అనమాట. 2వ శ్లోకంలో 51లో 2వ శ్లోకంలో అహం సుగ్రీవ సందేశాత్ ఇక ప్రాప్తః తవ ఆలయం. తవ ఆలయం, నీ యొక్క లంకకు, నీ యొక్క రాజ్యానికి లేక నీ యొక్క భవనానికి అహం సుగ్రీవ సందేశాత్, అహం నేను సుగ్రీవ సందేశం తీసుకొని ప్రాప్తః ఇక్కడికి వచ్చి తిని. రాక్షసేంద్ర, ఓ రావణాసుర, హరీషః త్వాం, హరీషః సుగ్రీవుడు అంటే హరిలకు అంటే కోతులకు ఈశుడు అంటే రాజు, అంటే ఎవరు సుగ్రీవుడు అనమాట. ఆ సుగ్రీవుడు త్వాం నిన్ను భ్రాత కుశలం అబ్రవీత్, భ్రాతాన్ని సంబోధిస్తూ క్షేమ సమాచారాలు అడిగాడు నిన్ను. ఇక్కడ విశేషం ఏమిటి, సుగ్రీవుడు రావణాసురుడికి హే భ్రాత అంటున్నాడు సుగ్రీవుడు. అంటే అర్థం ఏమిటి, ఓ సోదరా అని అంటున్నాడు. ఇక్కడ 2 అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు రాజులు కాబట్టి, ఆయన లంకకి రాజు, ఈయన కిష్కింధకి రాజు కాబట్టి సహజంగా సోదర భావంతో సంబోధించవచ్చు. అంత క్రితం కూడా వాలి సుగ్రీవులు రావణాసురుడితో సోదర భావంతో ఉన్నారు కదా, అది ఒకటి. రెండోది మంచి మాటలు చెప్పేటప్పుడు కూడా భ్రాత అన్నాననేటువంటి మాటను కూడా ఉపదేశిస్తారనమాట. అందువలన భ్రాత అనేటువంటి మాటని పలు అర్థాల్లో ఉపయోగించుకోవచ్చు. భ్రాత, ఆ సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు అడిగాడు. ఆ భ్రాత చెప్పినటువంటి సందేశాన్ని శృణు వినుము, శృణు వినుము. ఏమిటన్నమాట, అది ఎటువంటిది, ధర్మార్థోపహితం, ధర్మార్థోపహితం. సుగ్రీవుడు చెప్పినటువంటి ధర్మార్థోపహితం, ధర్మముతో కూడినటువంటి మేలైనటువంటిది. ఏదో మేలైనటువంటిది రకరకములైనటువంటి చెబుతుంటారనమాట. అటువంటివి కాదు, ధర్మములకు సంబంధించినటువంటి విషయాన్ని నీకు ఉపదేశిస్తున్నారు. ఇహచ అముత్రచ క్షమం, ఇహచ ఈ లోకమునకు, అముత్రచ పరలోకానికి క్షేమమైనటువంటిది. 2 రకాలు చెప్తున్నాడు అనమాట, 2 విధాలు. ఈ లోకమునకు, ప్రస్తుతం ఈ లోకమునకు క్షేమకరమైనటువంటిదేను, తర్వాత స్వర్గలోకమునకు లేక ముక్తి పొందటానికి కూడా క్షేమమైనటువంటిదేను, క్షేమకరమైనటువంటి మాటలు ఉపదేశించారు. నీకు ఆ ఉపదేశించినటువంటి మాటల్ని నీ ముందు ఉంచుతున్నాను. హే రావణాసుర, హే రాక్షసేంద్ర, శృణు శ్రద్ధగా వినుము అని ప్రారంభించాడు రామాయణ గాథ. మరలా ఇక్కడ రామాయణం చెబుతున్నాడు. హనుమకు రామాయణ గాథ చెప్పాలి అని అంటే ఆయన ఎంత సంతోషమో చెప్పలేము. పట్టలే దిష్ట్యామయ అన్నాడు. దిష్ట్యా అంటే అదృష్టమని అర్థం. ఆయనకి ఎంతటి అదృష్టమో మరలా ప్రారంభించాడు. ఎలా, రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమర్జితి. దశరథుడు అనేటువంటి రాజుగారు ఉన్నాడు. ఆయనకు అనేకమైన రథములు, కుంజరములు, ఏనుగులు ఉన్నాయి. అంటే చతురంగ బలములు ఉన్నాయి ఆయనకు. ఆయన లోకమునకు పితేవ తండ్రి అయినటువంటి వాడు. అట్లానే సురేశ్వర సమర్జితి. సురేశ్వర అంటే అర్థము ఇంద్రుడు. సుర, ఈశ్వర, సురేశ్వర, సురులకు దేవత నాయకుడు ఇంద్రుడు.
ఆ ఇంద్రుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి వాడు, అంటే అంతటి గొప్పవాడు దశరథుడు అని మొట్టమొదటి దశరథుడి పేరు చెప్పడంలోనే గొప్ప విశేషం ఉంది. రాముని పేరు ముందు ఎవరు చెప్పలేదు, సీతాదేవి చెప్పలేదు రాముని పేరు ముందు. మొట్టమొదట హనుమ కూడా దశరథుడి పేరే చెప్పారు. చూసారా మరి ఎంతటి తండ్రికి ఇచ్చినటువంటి, అందుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అని అంటారు చూసారు, ఆ తండ్రికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనమాట అది. అందువలన దశరథుడి పేరు చెప్పిన తర్వాత ఇక మరలా జ్యేష్ఠ తస్య మహాబాహు, ఆయన యొక్క పెద్ద కుమారుడు మహాబాహు. మహాబాహు అంటే గొప్ప భుజబలము కలిగినటువంటి వాడు అని అర్థం, అంటే పరాక్రమవంతుడు. పుత్ర ప్రియకర ప్రభు, ఆ ప్రభువుకి ఈయన ప్రియకర, చాలా ప్రియమైనటువంటి వాడు. రాముడు దశరథుడికి చాలా ప్రియమైనటువంటి వాడు. పితు నిర్దేశాత్ నిష్క్రాంత, తండ్రి ఆజ్ఞ ప్రకారంగా అయోధ్య నుండి బయటికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? దండకావనం ప్రవేశం, దండకావనంలోకి ప్రవేశించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు దండకావనంలోకి ప్రవేశించాడు. ఎలా వచ్చాడు? లక్ష్మణేన సహ భ్రాత, తన సోదరుడైన లక్ష్మణునితోనూ సీతయాచాపి భార్య, తన భార్య అయిన సీతతో కూడా ఆ దండకావనానికి వచ్చేసాడు. ఆయన ఎటువంటి వాడు రాముడు? రామో నామ మహాతేజ ధర్మ్యం పంధానం ఆశ్రిత, ధర్మ మార్గం నడిచేటువంటి వాడు రాముడు అని చెబుతున్నాడు ప్రత్యేకంగా. ముందుగా మొట్టమొదటి రాముడి గురించి చెబుతున్నాడు. రాముడు ధర్మ మార్గం నడిచేటువంటి వాడు. ఈ సర్గలో ముఖ్యమైన ఈ శ్లోకం అంతా చెప్పడం, ఎందుకంటే హనుమ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, ఆయన నా మాటలు మళ్ళీ చెప్పుకుంటున్నారా లేదా నన్ను అడుగుతాడు ఆయన. అందుకని నేను వదిలిపెట్టకుండా ఆయన హితోపదేశం అనమాట. హితోపదేశం అంటే ఆచార్యుడు చేసేటువంటి ఉపదేశం అనమాట ఇది. అందువల్ల మొత్తం ఈ శ్లోకాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మీ ముందు ఉంచుతాను. అట్లనే ధర్మం పంధానమాశ్రిత, ధర్మ మార్గమున నడిచేటువంటి వాడు మన రామచంద్రమూర్తి, మహాతేజవంతుడు, మహాబాహు ఆయన. తస్య భార్య వనే నష్ట, ఆయన యొక్క భార్య వనమునందు నష్ట, అదృశ్యమైనటువంటిది. అదృశ్యమైన 458వ పేజీ, 458, 458వ పేజీ, 7వ శ్లోకం. తస్య భర్త వనే నష్ట, ఆయన యొక్క భార్య సీతాదేవి వనమునందు నష్ట. నష్ట అంటే సంస్కృతం దీనిలో అర్థం అదృశ్యము అని అర్థం. మామూలుగా మనం సహజంగా నష్ట అంటే లాభ నష్టములు అనే దానిలో వేసుకుంటారు, కానీ ఇక్కడ ఆ నష్టం కాదు. నష్ట అంటే అదృశ్యం. సీతాదేవి అడవిలో అదృశ్యమైనది. సీత పతివ్రత అన్న అదృశ్యమైనది. వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః, ఆమె జనకరాజు యొక్క కూతురయ్యా, విదేహ దేశం యొక్క రాజు కూతురు వైదేహి, జనకరాజు కూతురు కాబట్టి జానకి అని చెబుతూ ఆమె అదృశ్యమైనది. కనుక సమార్గమాణస్తాం దేవి రాజపుత్ర సహానుజ ఋష్యమోకమనుప్రాప్త సుగ్రీవేణ సమాగత. అందువలన ఆమెను అన్వేషించడం కోసం రామలక్ష్మణులు ఎక్కడ ఋష్యమోక పర్వత ప్రాంతమునందు గల పంపా తీరములకు అక్కడికి వచ్చారు. వాళ్ళు అన్వేషణ కోసం వచ్చారు. అక్కడికి వస్తే తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం, తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్య రామేణ హరిరాజ్యం నివేదితం. సుగ్రీవుడు సీతను అన్వేషించునని రామునికి అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఆ సందర్భంలో జరిగినటువంటివన్నీ చెప్పనవసరం లేదు. నేను వెళ్ళాను విష్ణు రూపంలో, అక్కడ వాళ్ళని భుజం మీద తీసుకొని వచ్చాను, వాళ్ళిద్దరికి స్నేహం కుదిరింది, అవన్నీ ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. ఇదే గొప్ప విశేషం అనమాట. ఏది? హనుమ యొక్క గొప్ప విశేషం. ఎవరికి ఏవి చెప్పాలనో అవే చెప్పడమే వాక్య విశారద వాక్యజ్ఞ. సందర్భానుసారంగా ఎవరికి ఎక్కడికి ఏమి చెప్పాలో ఇక్కడి నుంచి అవే కార్యక్రమం వస్తుంది. అందుకనే హనుమను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడాలో, ఎవరికి ఏమి చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో, ఏవేవి చెప్పాలో అవన్నీ ఇక్కడ నేర్పుతుంటాడు. ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, చివరి వరకు ఉంటుంది. రాముల వారి దగ్గర ఏం చెప్పాడు, మిత్రుల దగ్గర ఏం చెప్పాడు, ఇవన్నీ గండశిల వృత్తాంతం, మణిశిల వృత్తాంతం రాముల వారికి కూడా చెప్పాల. అంత రహస్యమైనటువంటిది. అక్కడ మీకు అర్థమై ఉండొచ్చు. మణిశిల వృత్తాంతం అర్థమైందా? చిన్న శృంగార చేష్ట. ఆ శృంగార చేష్టని రాముడికి ఎలా విన్నవిస్తాడు అది. కాబట్టి రాముడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు. కాకాసుర వృత్తాంతం ఎవరైతే చెప్పాడు కనుక ఇది కూడా చెప్పే ఉంటుంది ఆమె అని అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఆ మొహకాళికలు బట్టి అర్థం చేసుకుంటాడు రామచంద్రమూర్తి. అందువలన ఏవి చెప్పాలనో అవే చెప్పడము విజ్ఞుడు ప్రాజ్ఞుడు యొక్క లక్షణం. ఏవి చెప్పకూడదు అవి చెప్పకూడదు. ఎవరికి ఏది, మిత్రులకి ఏమి చెప్పాలో అవే చెప్పాలి, రాజుగారికి ఏం చెప్పాలనో అవే చెప్పాలి. అవే ఇక్కడి నుంచి మనం ప్రారంభం వస్తుంటుంది. అందువలన ఇక్కడ
రాక్షసరాజైన రావణాసురుడికి ఈ విషయములన్నీ ఏమి చెప్పటం లేదు, అవసరం లేదనమాట ఆయనకి. సుగ్రీవస్యాభిరామేణ హరిరాజ్య నివేదితం. ఆ వాలిని సంహరించి ఆ సుగ్రీవుడికి రాజ్యమును ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తతస్థేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవ స్థాపితో రాజ్య హరివృక్షగణం గణేశ్వర. అందువల్ల ఆ ప్రతిజ్ఞానుసారంగా వాలిని సంహరించి సర్వ వానరులకు అందరికీ రాజునిగా సుగ్రీవుణ్ణి చేశాడు. తయా విజ్ఞాతపూర్వస్య వాలి వానరపుంగవ రామేణ నగత సంఖ్యే శరేణైకేన వానర. ఇక్కడ ఈ మాట చెప్పాలి, ముఖ్యమైనటువంటి మాట ఇది. ఏమిటనంటే రాముని యొక్క గొప్పతనం తెలియాలి. నీకన్నా మించినటువంటి వాలిని ఒక్క బాణంతో సంహరించాడు, అది గుర్తుపెట్టుకోని చూడండి. అందుకని ఏమి చెప్పాలో అవి చెప్పాలి. అందువల్ల త్వయా విజ్ఞాతపూర్వశ్చ నీకింతకు ముందే తెలుసు వాలికి నీకు స్నేహం ఉన్నది తెలుసు. వాలి చేతులు నువ్వు చాలాసార్లు భంగపడ్డావు, ఆ వాలి నీకు తెలుసు. ఆ వాలి ఎటువంటి వానర పుంగవ, వానర శ్రేష్ఠుడు ఆయన రామేణ నిహత సంఖ్యే శరేణ ఏకేన ఒక్క బాణముతో ఆ వాలిని సంహరించెను. ఇన్ని బాణాలు అక్కర్లేదు, రామబాణం ఒక్కటి, అందుకని సంహరించెను. స సీతామార్గేణ వ్యగ్రహ సుగ్రీవ సత్యసంగర హరిన్ సంప్రేషయామాస దిశ సర్వా హరీశ్వర. హరీశ్వరుడు సుగ్రీవుడు ఆయన అన్నమాట ప్రకారంగా సుగ్రీవుడు స సీతామార్గేణ వ్యగ్రహ సీతను మార్గేణ అన్వేషించడం కోసము వ్యగ్రహ నిమగ్నమై ఉన్నటువంటి వాడై, అందుట్లో సుగ్రీవుడు ఎటువంటి సత్యసంగర సత్యమును పాటించేటువంటి వాడైన ఆయన సర్వాన్ హరీన్ సమస్త వానరులందరినీ సంప్రేషయామాస పంపించాడు, 4 దిక్కులకు పంపించేసాడు అన్వేషణ కోసము. తాము హరీణాం సహస్రాణి శతాని ఈతాని చ దిక్షు సర్వాసు మార్గాంతే హి అధశ్చ ఉపరిచ అంబరే. వాళ్ళు ఆ సహస్రములు అనేక వేల మంది ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు. వాళ్ళు 67 కోట్ల మంది, భారతదేశ జనాభా ఇంచుమించు అంత ఉన్నది. 67 కోట్ల మంది వానరులు. ఆ వానరులు వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారు, అంబరం ఆకాశం మీద కూడా సంచరిస్తారు. కనుక అటువంటి వాళ్ళందరూ ఈ సీతాదేవిని వెతకటం కోసము వెళ్ళారు, 4 దిక్కులా వెళ్ళారు. వాళ్ళందరినీ ఆ విధంగా హరీశ్వరుడు పంపించేశాడు, వాళ్ళు వెళ్ళారు. వైనతేయ సమాహ కేచిత్తు, చూడండి ఏమి చెప్పాలో చెబుతున్నాడు. వాళ్ళల్లో ఎటువంటి వాళ్ళు తెలిసిన కేచిత్తు కొందరు వైనతేయ సమాహ అంటే గరుత్మంతునితో సమమైనటువంటి వాళ్ళు అని చెబుతున్నాడు. ఇక్కడ గరుత్మంతుని గురించి తెలుసుకోవాలంటే భారతం ఆది పర్వంలో గరుడోపాఖ్యానం చదవాలి. గరుడోపాఖ్యానం చదివితే గరుత్మంతుని యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. ఆ గొప్పతనాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. గరుడోపాఖ్యానం కనుక చదువుకుంటే ఆ గరుత్మంతుని వంటి వాళ్ళు కేచిత్ కొందరు గరుత్మంతుల వంటి వాళ్ళు కేచిత్ తత్ర అనిలోపమ కొంతమంది వాయువుతో సమానమైనటువంటి వాళ్ళు, అంత వేగవంతులు వాళ్ళు. మరి తర్వాత అట్లనే అసంగగత శీఘ్ర మరికొందరు శీఘ్రముగా వాయువేగంతో వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అంటే ఏంటంటే ఈ మాటలు చెప్పాలి, అర్థం కదా. వాళ్ళ బలం వానర బలం చెబుతున్నారు, చూసుకుని గుర్తుపెట్టుకోవాలటువంటి ముందే హెచ్చరిస్తున్నాడు. అడ్డులేని శీఘ్రగమనం కలిగినటువంటి వాళ్ళు, ఆకాశంలో పక్షుల్లాగా వెళ్ళిపోతారు వాళ్ళు వానరులు. అంత వానరులంత తర్వాత వస్తుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఆ వర్ణన కూడా, అక్కడికి వస్తుంది చెప్తాను. అహంతు హనుమాన్ నామా, నేనంటావా నా పేరు హనుమాన్ చెప్పుకుంటున్నాడు. నా పేరు హనుమ, ఏమనుకుంటా ఓంకార స్వరూపుణ్ణి నేను, అగ్నిని. జాగ్రత్త గుర్తుపెట్టు, హనుమా నేను. హనుమ అనేటువంటి దానిలో కూడా హ అంటే ను మా 3 అక్షరాలు పలకాలంటే, అసలు అక్షరాలు పలకాలంటే దౌడలు మనం పలకాలి. దౌడలు మనకు సహకరించాలి. ఆ సహకరిస్తే ఆ దౌడల్లో నుంచి మనకి జ్ఞానస్వరూపమైనటువంటి అక్షరాలు వస్తాయి. వాటిల్లో హా నూమా అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ఒక పదం వస్తుంది. అది హా నూమా. ఒక అర్థం హనుమ అని అంటే అర్థం దౌడ, ఇంకొక అర్థం ఆ భగవంతుని పేరు, ఇంకొక అర్థం ఓంకార స్వరూపం. అంత అర్థం అన్నాడు. హనుమాన్ నామ మారుత శౌరససుత, మారుత వాయుదేవుని యొక్క సుతుడను నేను. సీతాయాస్తు కృతే తూర్ణో శతయోజన మాయతం, సీతాదేవిని దర్శించడం కోసము శతయోజన దూరమైనటువంటి ఈ సముద్రాన్ని లంఘించి వచ్చానయ్యా నేను.
కనుక సముద్రం లంఘయిత్వేవ తాం తితిక్షురిహాగత, ఇక్కడికి వచ్చాను సీతాదేవిని చూడడం కోసం. అయితే ఈ లంకలో నేను సంచరిస్తూ ఉన్నాను. ఎందుకోసమని? సీతాదేవి అదృశ్యమైంది. సీతాదేవి అదృశ్యమైంది కనుక ఈ లంకలో ఉన్నదేమోనని వచ్చాను. చూడండి ఇక్కడ ఎట్లా చెబుతున్నాడు మాట, అర్థమైందా? మరి అక్కడ అంటే అదృశ్యము కనబడటం లేదు, ఆ అదృశ్యమైనటువంటి ఆమెను వెతకటం కోసం వస్తున్నాను, వెతకటం కోసం వస్తున్నాను. వస్తుంటే భ్రమతాచ మయా దృష్ట గృహే తే గృహే జనకాత్మజాయ దృష్ట, నీ ఇంట్లో ఆ అదృశ్యమైనటువంటి సీతాదేవిని చూశాను. ఎలా చెప్పుకుంటూ వచ్చాడు. దీనిలో విశేషమైనటువంటిది ఎట్లా మార్గం. ఒక్కసారి మొట్టమొదటిసారి సీతాదేవి నువ్వు తీసుకొని వచ్చావా, నీ సంగతి ఎందుకు చెబుతానని అన్నాడా? భాష ఎట్లా ఉపయోగించాలనో ఆ పదాలు కూడా ఎట్లా ఉపయోగించాలో అదే తెలివిగా మాట్లాడటం అనేటువంటిది అనమాట. తెలివిగా మాట్లాడాలి మేధావి, అందుకని బుద్ధిర్బలం యశోధైర్యం. అందువల్ల అనమాట హనుమ మాట్లాడినట్లుగా మాట్లాడటం నేర్చుకోవాలని దాని అర్థం. అది తర్వాత తద్భవాన్ దృష్ట ధర్మార్థ తప కృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ మోపరుద్ధం త్వమర్హసి. నువ్వు మా ప్రాజ్ఞుడవు, మరి తర్వాత తపస్సు చేసేటువంటి వాడివి, ధర్మాలు తెలిసినటువంటి వాడివి. భవాన్, నీవు పరదారాన్, ఇతరుల భార్యలను అపహరించడం ధర్మమేనా? చూసుకోండి, ఇప్పుడు వేసాడు ప్రశ్న. మొట్టమొదటి ధర్మోప అర్ధహితం వాక్యం తవ భ్రాత సుగ్రీవ అవోచేతు శృణు అని అన్నాడు. మొట్టమొదటి ఆయన ధర్మవాక్యాలు చెప్పాడు. ఆ ధర్మవాక్యాలు చెబుతున్నాను, ఇదిగో ధర్మం ఇక్కడ చెప్పాడు, ఇక్కడ గుచ్చాడు, ముందు గుచ్చాడు ఇక్కడ. అంటే క్రమంగా ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేసినటువంటి అధర్మాన్ని చెబుతున్నాడు. ఆ సందర్భంలో సభలో అనేక మంది రాక్షసులు ఉన్నారు, అనేక మంది రాక్షసులు ఉన్నారు. రాక్షసులు, రాక్షసాధిపతులు, విభీషణులు లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక మందిని వాళ్ళందరూ వింటున్నారు అనమాట. మంత్రులు వాళ్ళందరూ ఉంటున్నారు, వీళ్ళందరూ వింటున్నారు అనమాట. వింటున్నారు. కానీ విభీషణుడికి మాత్రం అర్థం అవుతుంది, ఈ వచ్చినటువంటి ఆయన హనుమ మహాప్రాజ్ఞుడు, ఇంతకాలానికి నాకు ఒక మహాప్రాజ్ఞుడు దొరికాడు కదా అని మనసులో అనుకుంటుంటాడు విభీషణుడు. ఈయనే గతి అయినాడు. ఎవరికి? ఆ విభీషణుడికి. విభీషణుడు వస్తే అప్పుడు చివరికి రామచంద్రమూర్తి హనుమంతుని అడుగుతాడు, హనుమాన్ నీ అభిప్రాయం ఏమిటో చెప్పానండి. లంకలో ధర్మాత్ముడు అంటే ఈయన ఒక్కడేనండి, ఎవరు లేదని అన్నాడు. గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉన్నాడండి ఈయన, కావని ఈయనక ఇచ్చేసేయచ్చు, అభయం ఇచ్చేసేయచ్చు అని చెప్పి. అందుకని మనం మాట్లాడుతుంటే కూడా ధర్మం అయినటువంటి విధంగా మాట్లాడుతుంటే ధర్మాత్ములు గుర్తుపెడతారు, గుర్తుంచుకుంటాడు. వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు గుర్తుంచుకోరు. పరదారాన్ మహాప్రాజ్ఞ, మహాప్రాజ్ఞుడవు నీవు, మహామేధావి, బుద్ధిమంతుడవు. అటువంటి వాడు పరదారులను అపహరించడం అనేటువంటిది ధర్మం కాదు నాయన అని చెబుతూ, నహి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు మూలఘాతుషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధ. ధర్మ విరుద్ధమైనటువంటి కార్యముల వలన బహు అపాయేషు, అనేకమైనటువంటి అపాయములు జరుగుతాయి. ధర్మ విరుద్ధమైన అధర్మాలు కనుక చేస్తే అనేకమైనటువంటి అపాయాలు జరుగుతుంటుంటాయి, అనేకమైన నష్టాలు, కష్టాలు, దుఃఖాలు చెప్పలేం ఎన్నో జరుగుతాయి. కాబట్టి వాటికి అన్నిటికీ మరి ఆ పండితులు కూడా బుద్ధులు కూడా ఏమంటారంటే ఇటువంటి కర్మలను నీ వంటి బుద్ధిమంతుడు చేయదగునా అని కూడా అంటారు. కావాలని బుద్ధిమంతుడు అయినటువంటి వాడివి నీవు వంశనాశమునకు మూలఘాతి మూలం అంటే వంశం. ఆ వంశనాశమునకు తగినటువంటి కార్యములు నీవు చేశావు, అవి అధర్మ కార్యములు, నీ వంశం నశిస్తుంది. జాగ్రత్త, హెచ్చరికలు చేస్తున్నాడు. కశ్చ లక్ష్మణ ముక్తానో రామకోపానువర్తినాం శరాణామగ్రత స్థాతం శక్తో దేవాసురేష్వపి. ఆయన దగ్గర లక్ష్మణుడు ఉన్నారు. ఆ లక్ష్మణుడు ఆ రాముని కోపం అనుసరించి, రాముడు కొంచెం కోపం తెచ్చుకొని ఒక సందర్భంలో, లక్ష్మణ సుగ్రీవుడు ఆయన మాట తప్పినట్టున్నాడు, చూస్తుంటే వర్షాకాలం అయిపోయింది, శరత్కాలం వచ్చింది, శరత్కాలం రాగానే సీతాన్వేషణ చేస్తానన్నాడు, కానీ ఇంకా వచ్చి కనపడలేదే, మరి ఏమిటి కొంచెం కోపం చూపిస్తే భయంకరమైన కోపం చూపించాడు ఆయనకి. అంటే రాముని యొక్క మాట అర్థం గ్రహించుకున్నాడంటే, కోపం వచ్చిందని గ్రహించుకున్నాడంటే ఈయన మహాకోపి లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు మహాకోపంతో వెళ్తాడు ఆ సుగ్రీవుడి దగ్గరికి. ఆ సుగ్రీవుడు కిష్కిందకి వెళ్ళి ఒక్కసారి ధనుష్టంకారం చేసేసరికి ఒక్కసారి ఆ మొత్తం వదిలిపోయింది అనమాట. అక్కడ జరిగినటువంటి సంభాషణలు అప్పుడు లక్ష్మణుడి యొక్క కోపాన్ని చల్లార్చడానికి తగినటువంటి మాటలు మాట్లాడిన వాడు ఒక
హనుమ ఒక్కడే శాంతపరచడానికి తగిన మాటలు మాట్లాడేటువంటి వాడు, ఎవరు శాంతపరచలేదు. హనుమ అంతటి బుద్ధిమంతుడు అనమాట. అట్లనే కశ్చ లక్ష్మణ ముక్తానం అంటే లక్ష్మణ ముక్తాన రామ కోపానువర్తినం, రామ కోపమును అనుసరించి లక్ష్మణుడు వదిలినటువంటి బాణములు శరాణామకృత స్థాతం శక్తో దేవాసురేషతి, దేవతలు కూడా తట్టుకోలేరయ్యా, దేవతలు కూడా లక్ష్మణుడి బాణాలకు తట్టుకోలేరు. ఎవరు సమర్థులు గారు, అసురులు సురులు కానీ ఎవరైనా కానీ. నచాపి త్రిషులోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెళీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. రాఘవునికి అపకారం చేసినటువంటి వాడు ముల్లోకంలో ఎవడైనా ఉన్నాడో వాడు చచ్చి తీరుతాడు. వాడికి బాణం ప్రయోగం తప్పదు, రామబాణం, వాడు చనిపోయినట్టే. ఇంకంతే. వ్యళీకం అంటే పాపం, రామునకు అపకారం లేక పాపం. రామునికి అపకారం చేసిన వాడు ముల్లోకంలో ఏ ఒక్కడైనా ఉన్నాడనంటే వాడు సుఖంగా ఉండడు. వాడు కాకాసురుడు ఏదో చేద్దామని అనుకొని అమ్మవారిని కొంచెం అట్లాంటి గిలేసరి వాడి గతి ఏం పట్టింది చూసుకోండి. 3 లోకాలు తిరుగుతూ వచ్చాడు కాకాసురుడు. చివరికి వచ్చి రాముని పాదాల మీద పెట్టాడు, అయ్యా నీవే శరణం అన్నాడు. అందువల్ల రామునికి అపకారం చేసేటువంటి తలంపు కానీ చేసినటువంటి వాడు ఉన్నాడా, వాడి పని పట్టేసేస్తాడు. రామబాణం అంత గొప్పది, అందుట్లో ధర్మజ్ఞుడు ఆయన. అందువలన అని గుర్తు చేస్తున్నాడు అనమాట. ఆ రాముడికి అపకారం చేసినటువంటి వాడు ఎవడు నిలబడలేడు అని. తత్ త్రికాలహితం వాక్యం ధర్మమర్థానుబంధించ మనస్వ నరదేవాయ జానకి ప్రతినిహితం. నేను అందుకని మీకు 3 కాలములకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి మంచి అయినటువంటి వాక్యం చెబుతున్నాను, అది విను. అది ఏమిటనంటే జానకి ప్రతిదీయత, జానకిని తిరిగి ఇచ్చేసి చివరికి కంక్లూజన్ చెప్పేశాడు అనమాట. సంవత్సరం ఏది చివరికి సారం చెప్పేసాడు అనమాట. చివరికి ఆయన చెప్పేటువంటి అనమాట, ఇది సుగ్రీవ సందేశాత్. కానీ ఇక అందరూ అనుకుంటారు చాలామంది అక్కడ చెప్పలేదు కదండి అని. వాల్మీకి మహర్షి అట్లా చెప్పడు. వాల్మీకి మహర్షి సుగ్రీవ సందేశం అక్కడ చెప్పాడు వీళ్ళందరికీ. ఆ చెప్పినటువంటి సందేశాన్ని సందర్భాంశాన్ని ఇక్కడ ఉపయోగిస్తాడు. సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు అన్నమాట. అక్కడ కిష్కింధాకాండలో సుగ్రీవుడు చెప్పాలి, నా సందేశం ఇది, ఈ విధంగా చెప్పండి, ఈ మాటలు అక్కడ చెప్పాల. ఆ చెప్పిన మాటల్ని ఇక్కడ ఉపయోగిస్తాడు. అది వాల్మీకి మహర్షి యొక్క ఇది అనమాట. తత్త్రికాలహితం వాక్యం. కావున త్రికాలములకు హితమైనటువంటి వాక్యాన్ని నేను చెబుతున్నాను. ఇది ధర్మార్థములకు సంబంధించినటువంటిది. చతుర్విధ పురుషార్థములు ప్రధానం కాబట్టి ఆ ధర్మ అర్థ కామ మోక్షములు వీటిని చక్కగా పండించుకోవాలి కనుక నీకు నేను హితవాక్యాలు చెబుతున్నాను, విను. కనుక జానకిని సగౌరవముగా రామచంద్రమూర్తికి సమర్పించుము. దృష్టాహీయం మయాదేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యత్ శేషం నిమిత్తం తత్ర రాఘవ. ఎక్కడా కనబడిన సీతాదేవిని నేను ఇక్కడ చూచాను కనుక ఏ కార్యము మిగిలి ఉన్నదో ఆ తర్వాత రాముడు ఆ కార్యాన్ని చేస్తాడు. తర్వాత తతశేష కార్యం, అల్పాశేషం అని అంటుంటాడు ఈయన. ఎప్పుడు చూసినా అల్పశేషం కొంచెం మిగిలి ఉన్నదే అని అశోకవనాన్ని భంగం చేసి రాక్షసుని సంహరించాడు. ఇదైన తర్వాత తోకకి నిప్పు పుట్టినప్పుడు కొంచెం మిగిలి ఉన్నదే కొంచెం వీళ్ళకి అని లంక దగ్గర పెట్టేశాడు అనమాట. అంటే ఏమిటనమాట, ఈయన కదిలించుకుంటే రాక్షసులకే నష్టం వస్తుంది. కదిలించుకోకుండా ఉంటే చనిపోయేది, అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. తర్వాత ఏంటి అనమాట. కానీ వాళ్ళు ఎంత అపకారం చేస్తున్నా ఈయనకు ఉపకారం అవుతుంది, భవిష్యత్తులోకి మంచి దారి పడుతుంది. తర్వాత 23 లక్షితేయం మాయా సీత తథా శోకపరాయణ గృహ్యయాన్ నాభిజానాసి పంచాస్యామివ పన్నగి. నువ్వు సీతాదేవిని తీసుకొని వచ్చావి, ఆమె ఎవరో తెలిసిన శోకంలో మునిగినటువంటి ఆ సీతాదేవి 5 తలల సర్పము. ఒక్క తల సర్పం ఉంటేనే చూస్తేనే భయం వేస్తుంది మనకు త్రాచుపాముకి. 5 తలలు ఉన్నటువంటి సర్పము చాలా భయంకరమైనటువంటి